ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కన్యారాశి జాతకులారా, మీరందరూ ఇప్పుడు అత్యంత శ్రద్ధగా పూర్తి ఏకాగ్రతతో ఈ మాటను ఆలకించండి. మీ జీవితంలో ఒక చారిత్రాత్మకమైన మహోన్నతమైన ఘట్టానికి తెరలేపబోతుంది. మీ జీవిత పుస్తకంలో ఒక సరికొత్త స్వర్ణాధ్యాయం మొదలు కాబోతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో, అలాగే తర్వాత ఆపై వచ్చే 4 రోజులు గడిచాక మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ గృహంలో సంభవించబోయే శుభ పరిణామాలను చూసి ఇది కళ నిజమా అని మీ కళను మీరే నమ్మలేక అద్భుతమైన స్థితికి చేరబోతున్నారు. ఈ మాటలో ఎలాంటి ఆసక్తి లేదు. ఇది కేవలం జ్యోతిష శాస్త్రం చెప్పే మాట కాదు. ఇది గ్రహ సంచాల ద్వారా ఆ మహాదైవం మీకు పంపిస్తున్న అత్యంత శక్తివంతమైన సందేశం. కన్యా రాశి వారి జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటిది. ఇందులో పూలబాట కన్నా ముళ్ళదారులే ఎక్కువగా ఉంటాయి. కష్టాల కడలిని ఎదురడమే వీరికి దినచర్యగా ఉంటుంది. చిన్నతనం నుంచి వీరి జీవితంలో కఠినమైన వాస్తవాలు, కఠోరమైన నిజాలు పరిచయం అవుతాయి. వీరి బాల్యం బాధ్యతల బరువుతోటే ప్రారంభమవుతుంది. చిన్న వయసులోనే వీరి చుట్టూ ఇతరుల పిల్లలు ఆడుతూ పాడుతూ గడిపితే వీరు మాత్రం ఏదో బాధ్యతను మొయ్యాలి, కుటుంబంలో కష్టాలు మోయడం జరుగుతుంది. ఆ అనుభవాలు వీరి వయసుకు మించిన పరిమితిని, లోతైన ఆకర్షణ విధానాన్ని అందిస్తాయి. అందుకే వీరి ముఖంలో ఎప్పుడు కూడా ఒక గంభీరమైన భావం కూడా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. మీకు తెలియకుండానే అత్యంత రహస్యంగా, గోప్యంగా ఒక మహాదైవిక శక్తి మీ జీవిత గమనాన్ని శాసించబోతుంది. మీ నుదుటి వార్తను తిరగరాయబోతుంది. మీరు ఎంతటి ముఖ్యమైన పనుల్లో నిమగ్నమై ఉన్నా, ఎన్ని రకాలైన మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్నా సరే, దయచేసి ఒక పావుగంట సమయాన్ని మీకోసం, మీ భవిష్యత్తు కోసం కేటాయించుకోండి. అన్ని పనులను పక్కన పెట్టి ఒక ప్రశాంతమైన, ఏకాంతమైన ప్రదేశంలో కూర్చోండి. మీరు చెప్పబోయే ఈ మాటలు కేవలం చెవులతో కాదు, మీ మనసు లోతుల్లోకి, మీ ఆత్మలోకి వినికిపోయేలాగా. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే ఈ 10వ సత్యం మీరు గుండెని బలంగా తాకుతుంది. మీ భవిష్యత్తు గుండెని బంగారు భవిష్యత్తు వేస్తుంది. మీకు కష్టాలు తరచుగా పలకరిస్తూ ఉంటాయి. సుఖం కంటే కష్టం ఎక్కువగా ఉంటుందేమో అప్పుడప్పుడు నిరాశకు గురి అవుతారు. కొంతమందికి జీవితం సాఫీగా సాగిపోతుంటే, కన్యా రాశి వారికి మాత్రం ప్రతి అడుగులోనూ ఒక పరీక్ష ఎదురవుతుంది. కష్టపడితే కానీ వీరికి ఏది దక్కదు. ఇది అక్షర సత్యం. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా కొన్నిసార్లు వెంటనే లభించదు. దానికోసం కూడా చాలాసార్లు వేచి చూడవలసి వస్తుంది. ఇది సహనాన్ని పరీక్షిస్తుంది. కొంతమంది చాలా తక్కువ కష్టపడినా అదృష్టం కలిసి వచ్చి గొప్ప విజయాలు సాధిస్తారు. కానీ కన్యా రాశి వారు ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు ఫలితం శూన్యంగా మిగిలిపోతుంది. ఇలాంటి అనుభవాలు వీరు మానసిక వేదనకు గురి చేస్తాయి, తీవ్రంగా కుంగదీస్తాయి. అయినా సరే ఆ నిరాశలో నుంచి అతి త్వరగా బయటపడే మరుసటి రోజే మళ్ళీ కొత్త ఆశతో తమ పనిని ప్రారంభిస్తారు. ఇది వీరి గొప్పతనం. ఇది వీరి అద్భుతమైన లక్షణం. ఈ పట్టుదల వారిని ఏదో ఒక రోజు విజేతగా నిలబెడుతుంది. కాబట్టి ఈ అత్యంత విలువైన సమాచారాన్ని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అప్పుడే మేము మీకు ఏం చెప్పాలనుకుంటున్నాము, మీ జీవితంలో ఏ అద్భుతమైన మార్పు సంభవించబోతుందో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అప్పుడే ఈ మాటల వెనుక ఉన్న దైవిక శక్తి మీకు పూర్తిగా స్వీకరించగలుగుతారు. మీ ఇంటికి ముఖ్యంగా రాత్రి సమయాలలో ఒక దైవం అత్యంత రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరు? అసలు ఈ ప్రపంచంలో ఎన్నో లక్షల గృహాలు ఉండగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? మీకు కనుక పూర్తి స్పష్టంగా తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు, వర్ణించలేని ఆనందంతో పొంగిపోతారు. ఆ దివ్యశక్తి ఎప్పటి నుంచో మీ కటాక్ష వీక్షణాలను ప్రసరింపచేస్తుంది. కానీ మీరు దాన్ని గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణం అవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నామని మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరమ సత్యం మీకు తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. గత కొన్నేళ్లుగా పడుతున్న కష్టానికి, అనుభవిస్తున్న ప్రతి అవమానానికి, కాచిన ప్రతి కన్నీటి బొట్టు కారణం ఏంటో మీకు అర్థమవుతుంది. ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల సుడిగుండంలోకి పెట్టుకున్నామా అని చెప్పి తీవ్ర పశ్చాత్తాపడతారు. ఆ క్షణంలో మీ హృదయం తేలిక పడుతుంది. జీవితంలో కొన్ని అత్యంత కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు నిజంగానే ఉన్నాడా? ఉంటే మా కష్టాలు ఎందుకు చూడటం లేదు? మా మీద ఎందుకు ఇంత పగ పట్టాడు అని చెప్పి మీ భగవంతుని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉంటాయి. ఆవేదనలో, మీ ఆక్రోశంలో మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే అవగతం అవుతుంది. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాళ్ళ వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పల కాపాడింది నువ్వేనా తండ్రి, ఈ నిజాన్ని మేము గ్రహించలేకపోయామని భక్తితో శరణు వేడుకుంటారు. మీలో అహంకారం, ఆవేదన అన్నీ కరిగిపోయి కేవలం స్వచ్ఛమైన భక్తి మాత్రమే మిగులుతుంది. అలాగే ఈ సమాచారం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీ జీవితాన్ని మార్చే శక్తి దీనికి ఉందని మీకు అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేసి
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించండి. భక్తితో, విశ్వాసంతో ఓం నమః శివాయ లేదా జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అసలు మరవకండి. జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం, ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి. ఆ కోవలో కన్యా రాశికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. ఈ రాశి చక్రంలో 6వ స్థానంలో ఉండే కన్యా రాశి భూమి తత్వానికి చెందిన రాశి కావడంతో వీరిలో సహనం, పట్టుదల, వాస్తవికత దృక్పథం ఎక్కువగా ఉంటాయి. కన్యా రాశి వారి జీవితం ఒక నిరంతర పోరాటం లాంటిది. చిన్నప్పటి నుంచే వీరు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. కన్నీళ్లు, కష్టాలు, అవమానాలను అన్నిటివి వీరికి కొత్త కాదు. అవి వారి జీవితంలో ఒక అంతర్భాగంగా మారిపోయాయి. అయినా కూడా వారు ఎప్పుడు కూడా అధైర్యపడరు, వెనకడుగు వేయరు. వీరి చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేక కుతంత్రాలతో ఎన్నో అడ్డంకులను సృష్టిస్తారు. అయినా సరే కన్యా రాశి వారు ఆత్మవిశ్వాసం కోల్పోరు. పైగా అలాంటి సంఘటనలు వారి మరింత రాటు తేలేలాగా చేస్తాయి, మరింత పట్టుదలగా మారుస్తాయి. వాటిని అధిగమించడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. వీరిలో సహజంగానే సమస్యలు లోతుగా విశ్లేషించి వాటి మూలాలను కనుగొని పరిష్కరించే అద్భుతమైన గుణం ఉంటుంది. ఒక సమస్య వస్తే దాని గురించే పైపైన ఆలోచించడం వీరికి నచ్చదు. దాని పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా తెలుసుకొని కానీ నిద్రపోరు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారినా వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం వీరికి నైజం కాదు. రెట్టించిన ఉత్సాహంతో వారిని ఎదుర్కొంటారు. ఆ కష్టాన్ని ఒక మెట్టుగా మార్చుకొని పైకి ఎదగాలనే తత్వం వీరిది. వీరికి చాలా కోపం ఉంటుంది. కోపానికి తగినప్పుడు అటువంటి అర్థం ఉంటుంది. అనవసరంగా అకారణంగా వీరు ఎవరి మీద కోప్పడరు. ఎంత కోపం అయితే ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది, అంతకు మించిన జాలి ఉంటుంది. కోపంలో కఠినంగా తిడతారండి, కానీ ఆ తర్వాత అయ్యో ఎందుకు అన్నామా అని చెప్పేసి ఎక్కువగా వీరే బాధపడతారు. అలాగే తొందరపడి ఎటువంటి నిర్ణయాలను కూడా తీసుకోరు. బాగా ఆలోచించి అన్ని వైపుల బేరీజ్ వేసుకొని దానివల్ల భవిష్యత్తులో కలిగే మంచి చెడులను అంచనా వేసుకొని కానీ ఒక నిర్ణయం తీసుకోరు. ఇక వీరికి తెలివితేటలలాగే ధైర్యం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి వీరికి దైవం ఇచ్చిన వరాలు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. బయటకు మాత్రం చూసేందుకు నవ్వుతూ ఉంటారు, ఎంతో ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తారు. కానీ వారి లోపల మాత్రం ఎన్నో కష్టాలు అగ్ని పర్వతాలు బద్దలవుతుంటాయి, బాధల సముద్రాలు పొంగుతూ ఉంటాయి. వాటిని బయటకు కనిపించనీయకుండా ఉండడం వీరికి అలవాటైపోయింది. చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి పైకి వచ్చిన వారి తప్ప ఎవరో సహాయం చేస్తే వీరు ఎదగలేరు. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో నిందలు మోశారు. నానుకున్న వాళ్ళే ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న వారిని వీరు చాలా దారుణంగా మోసం కూడా చేశారు, వెన్నుపోటు పొడిచారు. ఆ గాయాలు జీవితాంతం వీరిని వెంటాడుతూ ఉన్నాయి. అయినా వీరికి చాలా మంచి జీవితం ఉంటుంది. ఎందుకంటే వీరి మనసు బంగారం లాంటిది. జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతగానో కష్టపడతారు, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. అందుకే వీరి కూడా వీరి ముందు తల ఉంచాల్సిందే. వీరిలో ఉండే విశ్లేషణాత్మక స్వభావం, సమస్యలను పరిష్కరించే అమోఘమైన సామర్థ్యం వీరిని జీవితంలో ఎప్పటికీ ముందుకు నడిపిస్తూ ఉంటాయి. అందుకే వీరు తాత్కాలికంగా కింద పడినా శాశ్వతంగా అక్కడే ఉండిపోవడం మళ్ళీ పుడతారు, మరింత తేజస్సుతో ప్రకాశిస్తారు. ఇక కన్యా రాశి వారి గుణగణాల గురించి మాట్లాడుకుంటే వీరు చాలా మంచి మనసుకులున్న వ్యక్తులు. వీరి హృదయం వెన్నలాంటిది, కల్మషం లేనిది, స్వచ్ఛమైనది. ఇతరులు కష్టాల్లో ఉంటే చొలించిపోతారు. వారి బాధను తమ బాధగా భావిస్తారు. తమకున్నంతలోనే ఇతరులకు సహాయం చేయాలని తపన, హెల్పింగ్ నేచర్ వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి దగ్గర 10 రూపాయలుంటే అందులో 5 రూపాయలైనా సరే అవసరంలో ఉన్న వారికి వినడానికి వెనకాడరు. వీరి గుణమే దైవరక్షగా నిలుస్తుంది, ఎన్నో ఆపదల నుంచి వీరిని కాపాడుతుంది. అయితే వీరిలో ఒక చిన్న బలహీనత కూడా ఉంది. అది అనుమానం. ప్రతి విషయాన్ని, ప్రతి వ్యక్తిని కొంచెం అనుమాన దృష్టితో చూస్తారు. ఎందుకంటే గతంలో వీరు నమ్మిన వాళ్ళ చేతిలో నిదారుణంగా మోసపోయి ఉంటారు. ఆ అనుభవాలు వీరిని ఎవరిని కూడా అంత త్వరగా నమ్మనివ్వవు. కానీ ఆ అనుమానాల పైన కనిపించిన తమలో తాను మదనపడుతుంటారు. ఒక వ్యక్తిని పూర్తిగా అంచనా వేసిన తర్వాతనే వారిని నమ్మడం ప్రారంభిస్తారు. ఒకసారి నమ్మితే మాత్రం ప్రారంభిస్తారు. వారి కోసం ఏదైనా చేస్తారు. ఇది వీరి నైజం. ఈ అనుమానం కూడా వీరి గతంలో ఎదురైన చెడు అనుభవాల వల్లే వస్తుంది. ఒకసారి మోసపోతే జీవితాంతం భయంతో ఉంటారు. ప్రతి కొత్త పరిచయాన్ని కూడా పాత గాయాలతో ముడిపడి చూస్తారు. దానివల్ల మంచి మనసులను కూడా దూరం చేసుకునే ప్రమాదం ఉంది. కన్యా రాశి వారు శుభ్రతకు, అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తమ పరిసరాలు, ఇల్లు ఎప్పుడు పరిశుభ్రంగా, పద్ధతిగా ఉండాలని కోరుకుంటారు. తమ ఇంటిని ఎప్పుడు చక్కగా, కళాత్మకంగా అలంకరించుకుంటారో తమను తాము కూడా అంతే చక్కగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకుంటారు. వీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1-10 సార్లు ఆలోచిస్తారు. అన్ని కోణాలు లోతుగా విశ్లేషించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. ఆవేశంతో, తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం వీరికి అస్సలు నచ్చదు.
అందుకే వీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు సరైనవిగా ఉంటాయి. కానీ ఒక్కసారి ఒక పనిని మొదలు పెట్టారు అంటే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు, మధ్యలో వదిలిపెట్టరు. ఆపేయడం వంటి వీరి డిక్షనరీలో ఉండవు. ఎందుకు అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటన్నిటిని కూడా దాటుకొని ముందుకు వెళ్తారు. ఆ పని పూర్తయ్యేంత వరకు దాని గురించి ఆలోచిస్తారు, దానికోసమే పేరాడుతారు. ఈ పట్టుదల వీరిని విజయ తీరాలకు చేరుస్తుంది. ఆలస్యమైనా సరే విజయం వీరిని వరించడం ఖాయం. వీరు మొదలుపెట్టిన ఏ పనైనా సరే అసంపూర్తిగా నిలిపోనివారు. కన్యారాశి వారికి ఆత్మగౌరవం చాలా ఎక్కువగా, తమ కాళ్ళ మీద తాము నిలబడాలనే కోరిక బలంగా ఉంటుంది. ఒక ఇతరుపై ఆధారపడడాన్ని అస్సలు ఇష్టపడరు. అది వారికి తీవ్రమైన అవమానంగా అనిపిస్తుంది. కష్టపడి బ్రతకాలి కానీ ఇంకొకరి దయ మీద బ్రతకాలనుకోరు. ఒకరి ఇస్తే తినడం, ఒకరి దయ దాక్షిణ్యాల మీద బ్రతకడం వీరికి నచ్చదు. కష్టమో నష్టమో తాము సంపాదించుకున్న దాంతో తృప్తిగా జీవించాలని కోరుకుంటారు. గంజనీళ్ళు తాగైనా సరే గర్వంగా బతకాలని కోరుకుంటారు. తత్వం వీరిది. సమాజంలో వీరికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఇతరులు బాగుపడితే చూసి అసూయపడడం, కుళ్ళుకోవడం వంటి వీరు చేయరు. పైగా ఇతరులలోని ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తారు. మీలో ఈ టాలెంట్ ఉంది, నువ్వు దీన్ని నమ్ముకుంటే పైకి వస్తావని వారికి సరైన మార్గాన్ని చూపిస్తారు. నువ్వు ఈ రంగంలో చాలా బాగా రాణిస్తావు, ఇలా ప్రయత్నం చేయి, మీ జీవితం బాగుపడుతుంది అంటూ విలువైన సలహాలు ఇస్తారు. అందుకే వీరికి మంచి స్నేహితులు ఉంటారు. అయితే ఆ స్నేహితుల్లో కూడా ఎవరు నిజమైన వారు, ఎవరు నాటకం ఆడేవారని తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ కన్యారాశి వారు చాలా చురుకైన వారు, కానీ వారి మాట తీరు చాలా మెత్తగా, నెమ్మదిగా ఉంటుంది. ఎవరిని నొప్పించకుండా, ఇబ్బంది పెట్టకుండా మాట్లాడడంలో వీరిదిట్ట. వీరు తమ మాటలతో ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకోగలరు. కొత్త పరిచయాలను కూడా చాలా తొందరగా చేసుకుంటారు. కొత్త స్నేహితులతో కూడా ఎన్నో ఏళ్ల పరిచయం ఉన్నట్టుగా కలిసిపోతారు. ఇది వారికి ఉన్న గొప్ప వరం. కానీ ఆ తొందరలోనే కొన్నిసార్లు తప్పుడు వ్యక్తులను నమ్మి ఇబ్బంది పడతారు. వీరికి బంధువులు, స్నేహితులు ఎక్కువగా ఉంటారు. కానీ వారిలో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనే విషయాన్ని గ్రహించడానికి వీరికి చాలా సమయం పడుతుంది. అందరినీ గుడ్డిగా నమ్మేసి ఆ తర్వాత బాధపడే సందర్భాలు వీరి జీవితంలో కోకొల్లలు. ఇక కన్యారాశి వారిని చూస్తే వీరి కష్టపడడానికి పుట్టారా అనిపిస్తుంది. కుటుంబ భారాన్ని, బాధ్యతలను తమ భుజాలపైన వేసుకొని మోస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని తామే దగ్గరుండి నడిపిస్తారు. ప్రతి సమస్యకు తామే పరిష్కారం చూపాలనుకుంటారు. వీరిపైన ఆధారపడి చాలామంది ఉంటారు, కానీ వీరికి అండగా నిలబడేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అందరి బరువును వీరు మోస్తారు, కానీ వీరి బరువును పంచుకోవడానికి ఎవరు ముందుకు రారు. ఈ ఒంటరి పోరాటంలో వీరు ఎంతో అలసిపోతారు. ఈ అనుభవాలు వారిని వయసుకు మించిన పరిమితిని అందిస్తాయి. ఎవరైనా చిన్న మాట అనగానే వీరి మనసు తీవ్రంగా గాయపడుతుంది, కానీ ఆ కన్నీళ్లను బయటకు కనిపించనివ్వరు. తమ బాధను తనలోను దాచుకొని పైకి మాత్రం ఏమీ తెలియనట్టు ఉంటారు, నవ్వుతూ ఉంటారు. కుట్రలు కుతంత్రాలు వీరి జీవితంలో ఒక భాగం. వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేనివారు, వీరిని కించపరచాలని చూసేవారు ఎప్పుడు ఉంటారు. మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయినా రాను రాను ఎవరిని నమ్మాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తారు. తమ అనుభవాలు వీరికి అతిపెద్ద గుణపాఠాలు నేర్పుతాయి. తాము పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదని బలంగా కోరుకుంటారు. అందుకే వారి భవిష్యత్తు కోసం బలమైన పునాదులు వేస్తారు. కుటుంబం అంటే వీరికి ప్రాణం. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి తమ వారి కోసం కరిగిపోతారు. వీరి మొండితనం గురించి చాలామంది మాట్లాడుకుంటారు, కానీ అది ప్రతికూలమైనది కాదు. ఒక మంచి పనిని మొదలు పెడితే ఎన్ని అడ్డంకులు ఎదురైన దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు. వారి దృష్టిలో ఒకసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడం ప్రారంభంతో సమానం. ఈ గుణమే వారిని నమ్మకమైన వ్యక్తులుగా నిలబెడుతుంది. కన్యారాశి వారి జీవితం కన్నీళ్లు, కష్టాలు, అవమానాలతో మొదలైన వారిలోని అకట్టుత దీక్ష, సహజమైన సమస్య పరిష్కార సామర్థ్యం, పట్టువదలని విక్రమార్కు తత్వం వారికి విజేతలుగా నిలబెడతాయి. వారు నిర్మించుకునే సామ్రాజ్యం వారి చెవట కన్నీళ్ల పునాదులపైన బలంగా నిలుస్తుంది. ఈ కన్యారాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు. వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే. ఈ కన్యారాశి వారు పుస్తకాలలో నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనసులు నేర్పిన గుణపాఠాలు ఎక్కువ. కన్యారాశి వారు స్వతహా సున్నితంగా మనసులు కలిగిన వారు. పైకి గంభీరంగా, కఠినంగా కనిపించిన వారి మనసు వెన్నలాంటిది. కానీ కొన్నిసార్లు మనసులు పెట్టే కష్టాలు, బాధలు చూసి వీరు ఒంటరిగా కూర్చొని నాకు ఎవరు లేని కష్టాన్ని, బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలోనే ఎవరు లేరని తీవ్రంగా మదనపడతారు. ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిలుతుంది. నాకే ఎందుకు తీరని కష్టాలు, నేను తెలిసి ఏ పాపం చేయలేదు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు అని భగవంతుడు నిందించిన సందర్భాలు కూడా ఈ జీవితంలో చాలా ఉన్నాయి.
ఆవేదనలో వచ్చిన మాటలే అవి. కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కదలికను, మీ ప్రతి ఆలోచనను, మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి ఒక అభేద్యమైన వజ్ర కవచంలా కాపాడుతూ ఒక మా దైవం మీ ఇంట్లోనే, మీ చుట్టూనే తిరుగుతుంది. ఇది మీరు నమ్మిన నమ్మకపోయిన అక్షరాల సత్యం. కన్యారాశి వారు పడుతున్న కష్టాలకి, మీరు చూపిస్తున్న అపారమైన సహనానికి, మీలో దాగి ఉన్న మానవత్వానికి, మీ నిజాయితీకి, మీరు కష్టకాలంలో మీరు వీడని ధర్మానికి ప్రాధాన్యత ఆ మహాదేవుడు మనసారా మెచ్చాడు. అందుకే ఆయన మీపైన ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు. ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన మహాశివుడు. అవును, మీరు విన్నది నిజం. కర్మకారకుడైన శని భగవానుడికి అధిపతి అయిన పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కరుణ కటాక్షను చూపిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని తన సొంత బిడ్డల్లా భావిస్తున్నాడు. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు. ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి పుంజం రూపంలో మీటికి వస్తున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తున్నాడు. దీన్ని మీరు గ్రహించలేకపోతున్నారు అంతే. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచే మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదమైన గండాలు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, త్రుటిలో వెంట్రుక వాసులు తప్పిపోయి ఉంటాయి. ఒకసారి ప్రశాంతంగా మీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. మీకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, ఘోరమైన అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు. లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా, ఇంత నిబ్బరంగా ఉండేవారు కాదు. ఆయన మీ వెన్నటే ఉండి నడిపిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో మీకు కాస్త కూస్తో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనుల్లో నెమ్మదిగా కదలిక, పురోగతి కనిపిస్తుందంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుడి కృపా కటాక్షాలే. ఆయన తన అనుగ్రహాన్ని మీపైన వర్షింపచేయడం ప్రారంభించాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే దైవం ఎప్పుడు తన నిజ రూపంలో మన ముందుకు రాడు, మనతో నేరుగా మాట్లాడరు. అది ప్రకృతి నియమాలకు విరుద్ధం. నాలాంటి వారి మాటల రూపంలోనూ, లేదా ఏదైనా ఒక శుభ సంకేతం రూపంలోనూ, ఒక పక్షి అరుపు రూపంలోనూ, ఒక మంచి ఆలోచన రూపంలో తన ఉనికిని మనకు తెలియజేస్తుంది. దాన్ని మనం గ్రహించి ఆ దైవ మార్గంలో నడవాలి. ఎందుకంటే కన్యారాశి వారికి అనేక కష్టాలను పరీక్షలు పెట్టేసేని భగవానుడు శాంతింపచేయగల, ఆయన శాసించగల ఏకైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంది. కన్యారాశి వారు సహజంగానే లోపల గొప్ప శివభక్తులై ఉంటారు. వారి మనస్తత్వం శివుడి తత్వానికి దగ్గరగా ఉంటుంది. వారి తీవ్రమైన స్వభావం, వారి పట్టుదల, వారి ఏకాంత ప్రియతత్వం, వారి గంభీరత్వం ఇది శివుల్లో లక్షణాలే. అందుకే ఆ పరమేశ్వరుని మిమ్మల్ని తన సొంత బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోడు. మీ జీవితంలో పాతుకుపోయిన కష్టాలు, దారిద్ర్యం, అనారోగ్యం, అపజయం వంటి సమస్యలన్నీ ఇక శాశ్వతంగా తొంగిపోవాలంటే మీరు ఆ మహాశివుడిని పూర్తిగా నమ్మకంతో, సంపూర్ణ విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి. ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో, భక్తితో నిండిపోతుంది కదూ. మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాల్లో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి, ఒక దైవికపరమైన ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఇది చాలా మంది కన్యారాశి వారు అనుభవించే ఉంటారు. కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన విభూది వాసన రావడం కానీ, గుడిలో వినిపించిన విధంగా గంటల శబ్దం చాలా మెల్లగా వినిపించడం కానీ, కర్పూరం వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు. ఇది ఏవీ మీకు భ్రమ కాదు. అది మీ ఊహలు అంతకన్నా కాదు. సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో, మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అవే స్పష్టమైన, తిరుగులేని సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలని, లక్షలు ఖర్చు పెట్టి యాగాలు, హోమాలను ఏమీ కోరుకోవడం లేదు. ఆయనకు కావాల్సింది కేవలం మీ భక్తి, మీ స్వచ్ఛమైన నమ్మకం మాత్రమే. మీరు చేయాల్సిందల్లా కూడా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాశివుడి పటానికి నమస్కరించుకొని ఆ శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీరు వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు అయినా జపించడం ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాల్ని, దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం, అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి. మీలో నిద్రాణంగా ఉన్న శక్తి మేలుకుంటుంది. మీ చుట్టూ ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే నెలకు ఒక్కసారైనా సరే ప్రతి సోమవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకొని ఆ గంగాధరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్నైనా సరే భక్తితో సమర్పించి, నువ్వుల నూనెతో దీపం వెలిగించి కష్టాలను, మీ బాధలను, మీ కోరికలను ఆ సమయం వారి పాదాల దగ్గర చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మీ మొరకాలకిస్తాడు. మీ కళ్ళనీళ్ళను తుడుస్తాడు. మీ ఆర్తనాదం వారికి హృదయాన్ని తాకిస్తుంది.
మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు, తెలియటకు చేసిన పాపాలను అరించి మీకు సుఖశాంతులను, అష్టైశ్వర్యాలను, ఆరోగ్య భాగ్యాలను ప్రసాదిస్తాడు. ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ చుట్టూ ఉన్న వారు మిమ్మల్ని చూసి ఎగతాళి చేసిన వారు, మీ పతనాన్ని కోరుకున్న వారు మీ ఎదుగుదలను చూసి అసూయపడతారు. మీరే ఆశ్చర్యానికి లోనవుతారు. ఇదంతా నా జీవితంలో జరుగుతుందా అని చెప్పి మీరు నమ్మలేరు. విజయ పరంపర చూసి వారే మీ దగ్గరికి సలహాల కోసం వస్తారు. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి అగాధమైన నిరాశలో కూరుకుపోయినా సరే, ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆ మహాదేవుడిని మనస్ఫూర్తిగా నమ్మి నన్ను కాపాడు తండ్రి అని తలుచుకుంటే చాలు, మీకు తెలియకుండానే మీ నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీరు మరొక అత్యంత ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంటి కులదేవతను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించకూడదు. శివుడు జగత్ రక్షకుడైతే కులదేవత మీ వంశానికి, మీ కుటుంబానికి రక్షకురాలు. ఆ తల్లి లేదా తండ్రి అనుమతి లేకుండా ఏది జరగదు. ఆ కులదేవత ఫోటోని కూడా మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి. వీలైతే మీ కులదేవత పేరు ఏమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితమవుతుంది. మీ సంకల్ప బలం పెరుగుతుంది. విశ్వానికి మీ కోరిక బలంగా చేరుతుంది. మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని, బంధువులను అడిగి తెలుసుకోండి. ఇది మీ ప్రథమ కర్తవ్యం. కులదేవత అనుగ్రహం లేనిదే ఏ పూజ ఫలించదు, ఏ దైవం పూర్తి స్థాయిలో అనుగ్రహించదు. ఇది పరమ సత్యం. కులదేవత మరియు ఆ మహాశివుడి ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవరికి ఉండదు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు, మీకు తెలియకుండానే ఆని చేయాలనుకునే దుష్ట శక్తులు మీ మీద నరఘోష, నరదృష్టి వంటి మీ దరిదాపులకు కూడా రాలేవు. వారి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరైతే వారికి 1000 రెట్ల శక్తితో ఎదురు తిరుగుతాయి. మిమ్మల్ని కాపాడే ఈ 2 మహాశక్తులు మీ వెంటే ఉంటాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా సరే అందులో అఖండ విజయం సాధిస్తారు. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో ఏది కొన్న దొరకని అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోయి అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులని తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. అనవసర ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు అదుపులోకి వస్తాయి. లక్షలు కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగల శక్తి, సామర్థ్యాలు, అద్భుతమైన అవకాశాలు మీకు లభిస్తాయి. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమయం, అన్యోన్యభరితం అవుతుంది. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. మీ పిల్లలు మీ మాట వింటారు, ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. మీ వంశానికి కీర్తి ప్రతిష్టలు ప్రసాదిస్తారు. మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎన్ని పనుల్లో తనమునుకలై ఉన్నా సరే ఈ చిన్న పనిని మాత్రం అశ్రద్ధ చేయకండి. ఆ మహాశివుడిని మీ మనసులో, మీ హృదయంలో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి. మీ కులదేవతను పూజించడం, స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ 2 మహాశక్తులను మీకు ముందుకు నడిపించే రథసారథులు, మీ పక్కనే ఉండే అంగరక్షకులు. ఈ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి మీరే ఆనందపడతారు. ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితం అంత సుఖమే జరుగుతుంది. ఆ మహాదేవుడు మీ పాపాలని, పూర్వజన్మ కర్మ ఫలాలను, మీ జాతక గ్రహ దోషాలను అన్నింటినీ తన జటాజుటంలో బంధించి భస్మం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా భక్తితో, నమ్మకంతో ఆయనను శరణు వేయడమే. ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇప్పుడు కులదేవత ఆరాధన గురించి మరికొంత వివరంగా తెలుసుకుందాం. కులదేవత అంటే మన వంశవృక్షానికి వేరు లాంటిది. వేరు బలంగా ఉంటేనే చెట్టు ఏపుగా పచ్చగా పెరుగుతుంది, ఫలాలను, పుష్పాలను ఇస్తుంది. అలాగే కులదేవత అనుగ్రహం ఉంటేనే ఆ వంశం వృద్ధి చెందుతుంది. కులదేవతలకు అమావాస్య తిథి అంటే చాలా ఇష్టం. ఆ రోజు వారి శక్తి రెట్టింపు అవుతుంది. కాబట్టి ప్రతి అమావాస్యకి ఒక్కొక్క నైవేద్యం చొప్పున 11 అమావాస్యలుగా మీరు ఒక సంకల్పం చెప్పుకొని 11 కులదేవతకు నైవేద్యం సమర్పించారంటే మీకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఒక అమావాస్యకి కూడా, ఇంకొక అమావాస్యకి చక్కెర పొంగలి, మరో అమావాస్యకి దద్దోజనం, ఆ తర్వాత గారెలు, పరమాన్నం, కొబ్బరి అన్నం, ఇలా మీకు తోచిన మీ శక్తికి తగిన నైవేద్యం సమర్పించండి. ఆ విధంగా 11 అమావాస్యలు కనుక మీరు మనస్ఫూర్తిగా మీ కులదేవత యొక్క ఆరాధన చేశారంటే మీకు ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఇబ్బందులు మీ దరిదాపులోకి కూడా రాకుండా ఆ తల్లి లేదా మిమ్మల్ని కాపాడుతుంది. మీ కులదేవత గురించి ఖచ్చితంగా కూడా తెలుసుకోండి. ఆ దైవం యొక్క చరిత్రను, పూజా విధానములు, ఇష్టమైన నైవేద్యాలను పెద్దవారిని అడిగి తెలుసుకోండి. కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే
నా వంశానికి కాపాడే తల్లి లేదా తండ్రి అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో ఆ ప్రయత్నంగా మీరు అడగకముందే నెరవేరుతాయి. కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగిందంటే మీరు అన్ని రకాలుగైనటువంటి ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు పొందుతారు. ఈ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. ఆరాధన చేసిన తర్వాత మీ జీవితంలో కలిగిన అద్భుతమైన అనుభవాలను, మీరు పొందిన శుభ ఫలితాలు 10 మందికి తెలియజేయండి. అది కూడా ఒక రకమైన పుణ్య సేవయే. కాబట్టి మహాశివుడితో పాటుగా మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజ గదిలో ఈశాన్య మూలలో పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పాటుగా దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. మీకున్నటువంటి వర్తమాన కష్ట నష్టాలు, బాధలు, దుఃఖాలు అన్ని భవిష్యత్తులో రాబోయే గండాలు కూడా పట్టపంచలైపోతాయి. అర్థమైంది కదండి కన్యా రాశి వారి జీవితంలో ఈ 4 రోజులలో జరగబోతున్న అసలు సిసలైన అద్భుతం ఏంటో. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మనసుకు నచ్చితే, మీ హృదయాన్ని తాకితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియజేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వలన మీ యొక్క వీడియో మరికొంతమంది కన్యరాశి వ్యక్తులకు చేరుతుంది. వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకొని నిరాశ, నిస్పృహల నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరు ఒక కారణం అవుతారు. ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అంతకు మించిన మంచి జరుగుతుంది అనేది దైవ నియమం. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మహాశివుడి, మీ కులదేవత యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లోని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి ఆధ్యాత్మిక వీడియో, ప్రతి రాశి ఫలం మీకు చేరుతుంది. ఈ ఛానల్ ద్వారా మీ జీవితానికి ఉపయోగపడే మరెన్నో గొప్ప విషయాలు, గ్రహ సంచార ఫలితాలను, ఆధ్యాత్మిక రహస్యాలను మీరు తెలుసుకోవచ్చు. మీ సమస్యలన్నిటికీ సులభమైన, శక్తివంతమైన పరిష్కార మార్గాలు కనుగొనవచ్చు. కాబట్టి ఒక లైక్తో మీ మద్దతును అందించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సర్వం శుభం కలుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ధన్యవాదములు ఇంతవరకు చూసినందుకు.